హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవాళ సండే కదా, సండే స్పెషల్ మేము చికెన్ ఫ్రై అండ్ రసం చేసుకున్నామండి. చికెన్ ఫ్రైకి ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చెక్క లవంగాలు కలిపి పెట్టేశానండి. కొంచెం ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దీనికి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని చికెన్కి సరిపడా కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. నేను ఆనియన్స్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3/4 kg చికెన్ కండి. దీన్ని బాగా గోల్డెన్ కలర్ బ్రౌన్కి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసానండి. ఇది మళ్ళీ కొద్దిగా కర్రీకి కొంచెం వేసానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఫ్రైలో వేసుకొని, ఇంకా వాటర్ ఏం ఎక్స్ట్రా పోయకుండా చికెన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఇది నేను బాగా తిప్పుకుంటూ చికెన్ మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేలా చూసుకున్నానండి. ఇది మూత పెట్టేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మసాలా ఉన్నది, కొంచెం వాటర్ ఉంటే అది కొంచెం వాటర్ వేసేసి దాన్ని క్లోజ్ చేసి పెట్టేశానండి. బాగా డ్రైగా వచ్చే వరకు నేను కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రసం కూడా ఉంటుంది కాబట్టి దీనికి రైస్లోకి కొంచెం లైట్గా గ్రేవీ ఉంటే చాలు. మరి ఎక్కువ థిక్ గ్రేవీ కాకుండా పొడి పొడిగా రావాలని అనేలాగా చేస్తున్నానండి. ఇది మరీ క్రిస్పీ చికెన్ కాదు, అలాంటి మరీ గ్రేవీ కాదండి, డ్రై చికెన్ లాగా కుక్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, ఇది కొంచెం కుక్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా ధనియాల పౌడరు తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీని మొత్తం బాగా దగ్గరికి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, కొంచెం చికెన్ కుక్ అవ్వాలండి, అందుకని నేను కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేశానండి. తర్వాత ఇది బాగా ఇంకా దగ్గరికి వచ్చేలాగా కుక్ చేసుకున్నాను. బాగా డ్రై రోస్ట్ అవ్వాలండి. బాగా డ్రై రోస్ట్ అయితేనే ఈ చికెన్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ గ్రేవీకి కావాల్సింది ఏమీ వేయలేదు కాబట్టి, మనకు కావాల్సిన డ్రై చికెన్ కాబట్టి కొంచెం డ్రైగా అయ్యేలా కుక్ చేసుకోవాలి. క్లోజ్ చేసి ఇది కుక్ చేసుకుని ఇన్ ద మీన్ వెల్ మనం రసం పెట్టుకుందామండి. రసాన్ని ఏం లేదండి, చాలా సింపుల్ రసం మాది. తాలింపు వేసేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేయాలండి. చింతపండు పులుసు వేసేసి ఇంకొంచెం దీంట్లో కొద్దిగా పెప్పరు, కొంచెం నేను ఇందులో రెడ్ మిర్చి అంటే ఇందులో ఎండుమిర్చి పౌడర్ కొంచెం వేసానండి. ఎందుకంటే నేను ఎండుమిర్చి తాలింపులో వేయలేదు కాబట్టి కొంచెం ఎండుమిర్చి పౌడర్ వేసాను. తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం పెప్పర్ వేసి పెట్టడం అంతే. ఇంకా సింపుల్ రసం అండి. తర్వాత చికెన్ రెడీ అయింది. చికెన్లో వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది. మనకి డ్రైగా కావాలనుకుంటున్నాం కాబట్టి చికెన్ మొత్తం కంప్లీట్గా డ్రై అయ్యే వరకు నుంచి చికెన్ కూడా బాగా కుక్ అయిందండి. బాగా కుక్ అయింది. ఇది ఒక పక్కన నేను మళ్ళీ రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోతే ఇది టైం 2 అయిపోతుంది. ఇంకా తినేయడమే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు దీన్ని చూసి నేను చెప్తానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. రైస్ కూడా కుక్ అయిపోతుంది, విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఇది నేను తిని చూసి టేస్ట్ ఎట్లా ఉందో మీకు చెప్తాను.
చేసినప్పుడు చికెన్తో కొంచెం తినడం రైస్ తినడం ఇష్టం అండి. రసం లాస్ట్లో వేసుకుంటాను. రసం కంటే కూడా ఓన్లీ చికెన్తో తినడం ఇష్టం. చికెన్ అయితే సూపర్గా వచ్చింది.